హలో అండి, ఈరోజు ఎంతో టేస్టీగా ఉండే రొయ్యల కర్రీ అండి. మళ్ళీ మళ్ళీ చేసుకొని తినేంత రుచిగా ఉంటుంది. శుభ్రంగా కడుక్కున్న రొయ్యలు ప్యాన్లో వేసుకొని పావు టీ స్పూన్ పసుపు, కొద్దిగా సాల్ట్ వేసుకొని రొయ్యల్లో నుంచి వాటర్ వచ్చి కలర్ మారి పొడి పొడిగా అయ్యే వరకు ఫ్రై చేసుకొని పక్కన పెట్టేసుకోవాలి. ఇంకో ప్యాన్లో సరిపడా ఆయిల్ వేసుకొని మీడియం సైజ్ ఆనియన్ 2 పచ్చిమిర్చి వేసుకొని లైట్గా ఫ్రై చేసుకున్న తర్వాత కరివేపాకు వేయడం వల్ల చాలా టేస్టీగా ఉంటుంది కాబట్టి కొద్దిగా కరివేపాకు వేసుకొని అంతా చక్కగా ఫ్రై అయిన తర్వాత పావు టీ స్పూన్ పసుపు, హాఫ్ టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి పచ్చి వాసన పోయిన తర్వాత మీడియం సైజ్ టమాటాలు ఒక 2 ప్యూరీ చేసుకొని వేసుకొని తగినంత కారపొడి, తగినంత సాల్ట్ వేసి మొత్తం అంతా ఒకసారి కలిపేసుకొని నూనె పైకి తేలే వరకు ఒక 5 మినిట్స్ ఉడికించుకున్న తర్వాత పావు టీ స్పూన్ జీరా పొడి, హాఫ్ టీ స్పూన్ ధనియాల పొడి, మనం ముందుగా ఫ్రై చేసుకొని పెట్టుకున్న రొయ్యలు వేసేసుకొని మూత పెట్టేసుకొని ఆ మసాలా మొత్తం పట్టే వరకు ఒక 5 మినిట్స్ ఉడికించుకోవాలి. ఈ విధంగా 5 మినిట్స్ ఉడికిన తర్వాత కొద్దిగా వాటర్ వేసుకొని మరిగించుకోవాలి. ఈ విధంగా మరిగిన తర్వాత హాఫ్ టీ స్పూన్ గరం మసాలా, కొంచెం కొత్తిమీర వేసేసుకొని మొత్తం అంతా ఒకసారి కలిపేసుకొని ఒక 2 మినిట్స్ మూత పెట్టేసుకొని ఉడికించుకుంటే ఎంతో టేస్టీగా ఉండే రొయ్యల కర్రీ రెడీ అండి. ఓకే అండి, బాయ్.